పూరా లోకల్ 2024వ సంవత్సరంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కూటమిగా ఎన్నికల్లోకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన వచ్చినట్లయితే ఏదైతే అంతకుముందు 5 సంవత్సరాలు ఒక రాక్షస పాలనని మనం చూసాము, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి పాలన మనం చూసాము, ఎవరికి కూడా ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి ఒక పాలనని మనం చూసాము. ఏదైతే విధ్వంసంతో విద్వేషంతో మొదలైందో పాలన, ఆ రకమైనటువంటి పాలనని చూసినటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రానికి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడవగలదు అనేటువంటి విశ్వాసంతో మరి ప్రజలు ఏదైతే కూటమి ఆకాంక్షించారో ఆ కూటమిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే 24 అంటే అంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తూ ఇప్పుడు కూడా ఏదైతే అప్పుల్లో ఉందో, రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రంగా మనం మిగిలిపోయాము, పోలవరం కళని సాకారం చేసుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందో, వాటన్నిటినీ కూడా దూరం చేస్తూ అమరావతికి అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందిస్తూ పోలవరాన్ని కూడా న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి పోలవరం పనులు ఇప్పుడు మళ్ళీ పరుగులు తీసే విధంగా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తూ మరి గ్రామీణాభివృద్ధి, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని చెప్పి భావిస్తూ ఉంటాం, గ్రామీణాభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ విషయాలన్నీ కూడా సోదరులు కిషన్ రెడ్డి గారు మనందరికీ కూడా సవివరంగా తెలియజేయడానికి ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో వారి నాయకత్వం గురించి, కిషన్ రెడ్డి గారి గురించి నేను కొత్తగా చెప్పనవసరం లేదు. సౌమ్యులు, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి వారు, ఒక మంచి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అందిస్తున్నటువంటి సందర్భంలో సోదరులు కిషన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ వారు అన్ని వివరాలు కూడా మనకు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.